వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇవాళ గ్రోసరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. నేను దేదీప్ వెళ్తున్నాము. మా హస్బెండ్ ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్గా గ్రోసరీ షాప్ దగ్గరికే వస్తాను అని చెప్పారనమాట. సో ఇక్కడ రూమ్ నుంచి నేను దేదీప్ అయితే స్టార్ట్ అవుతున్నాము. దేదీప్ అల్లరైతే మామూలుగా లేదండి. చూడండి ఏమేమి చేస్తున్నాము. చూసారు కదా గాయస్, ఎంత గోల చేస్తుందంటే ఫుల్ గోల పిల్ల అయిపోయింది. ఆ లైట్ ఒకటి కొనిపించాడు వాళ్ళ డాడీ. ఇక ఆ లైట్ పట్టుకొని అందరి కళ్ళల్లోకి వేస్తుంది. చూడండి, ఆ లైట్ ఉండేటప్పటికి ఎంత ఎంజాయ్ చేస్తుందో అమ్మా. చూడు, డాడీ షాప్ దగ్గరకు వస్తాడంట, వెళ్దామా? వెళ్దామా? ఓయ్, లైట్ ఆఫ్ చేయనన్నా. డాడీ షాప్ దగ్గరకు అస్సలు వినదు గైస్ మాట. ఇంత ఈమదే మన గోల మనదే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక స్టార్ట్ అవుతున్నాం గైస్ మాల్కి. మా హస్బెండ్ ఏమో డైరెక్ట్గా నేను మాల్లోకి వచ్చేస్తాను, ఎందుకంటే మాల్ ఆపోజిట్లో బస్ స్టాప్ ఉందనమాట. డైరెక్ట్గా వచ్చేస్తాను, మీరు రండి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి గైస్, మా పాపకి ఈ లిఫ్ట్ చూడంగానే ఆ బటన్స్ ప్రెస్ చేయాలని అమ్మ నేను చేస్తాను గోల చేసి మరీ చేస్తుంది గైస్. మార్నింగ్ నుంచి అయితే ఆమెను బయటికి తీసుకురాలేదనమాట. ఇవాళ ఫుల్ ఎండ అయితే ఉండింది, అందుకని తీసుకురాలేదనమాట. ఇంకా ఆమె చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుంది. చూడండి ఎంత హ్యాపీగా ఉండిందో. ఇంకా మాల్ దగ్గరకు అయితే స్టార్ట్ అవుతున్నాము. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండింది మధ్యలో. అది చూడండి, నన్ను పట్టుకోవద్దమ్మా నేనే నడుస్తాను అని ఆమె ఎగ్జైటెడ్మెంట్ మామూలుగా లేదు. ఇంక ఇక్కడ అయితే బ్రిడ్జ్ ఉంటుంది గైస్. మనం రోడ్కి అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. మాల్ అటు సైడ్ ఉంటుంది, మన హౌస్ ఏమో ఇటు ఉంటుంది కదా. మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, ట్రాఫిక్కి ప్రాబ్లం లేకుండా. ఈమెకి అర్థమైపోద్ది అనమాట. అంటే మాల్లో ఆ పిల్ల అంత మా దేదీప్యకి ఇష్టమైంది ఒకటి ఉందన్నమాట. దానికోసం ఇది చూడగానే, ఈ బ్రిడ్జ్ చూడగానే ఆమెకు తెలిసిపోద్ది అనమాట. ఓకే, మనం ఇప్పుడు మాల్కే వెళ్తున్నాము అని అందుకని చూడండి, ఆమె నువ్వు నన్ను పట్టుకోవద్దు మమ్మీ నేనే వెళ్ళిపోతానని అవి పట్టుకుంటూ, అంటే యుఏఈ నేషనల్ డే జరిగింది కదా, సో ఆ ఫ్లాగ్ కలర్స్ రిప్రజెంట్ చేస్తూ లైట్స్ అయితే వేస్తున్నారనమాట. పాస్ట్ 3 days నుంచి ఇప్పుడు కూడా సేమ్ అయ్యే లైట్స్ ఉన్నాయి. ఆమెకు ఆ లైట్స్ కలర్స్ మారేటప్పటికి ఆమెకు చాలా ఎగ్జైటింగ్గా ఉండింది అది. ఇంకట్లా చిల్ అయితే వస్తూ ఉండింది అనమాట. అది చూడండి గైస్, నేనే ప్రెస్ చేయాలి అంటది ప్రతిసారి. ఇక లిఫ్ట్ దిగేదాకా ఆ బటన్స్ పైన యుద్ధం చేస్తుంది అనమాట. ఇక లిఫ్ట్ దిగంగానే ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు గైస్. డైరెక్ట్గా ఆమెకి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆమెకు చాలా ఇష్టం అనమాట. మాల్కి వెళ్ళనివ్వండి, మేము ఎక్కడైనా ఉండనివ్వండి, డైరెక్ట్గా అక్కడికైతే వెళ్తుంది. అది చూడండి, ఇంకా మనల్ని మేము అవసరం లేదనమాట. ఆమెకి వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది నాకు తెలుసు, ఎక్కడుందో నేనే వెళ్ళిపోతాను అన్నట్టుగా. చూడండి గైస్ ఎట్లా వెళ్తుందో ఆమె. ఇంకా మీతో నాకు సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నేను మా హస్బెండ్కి కాల్ చేస్తే, మీరు లోపలికి వెళ్ళిపోండి, షాపింగ్ మీకు కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసేసుకోండి, నేను వస్తాను, నేను ఇంకా ఆన్ ద వేలో ఉన్నానని చెప్పాడనమాట. ఇంకా ఇద్దండి గైస్, ఇదే అనమాట మా పాపకి ఇష్టమైన ప్లేస్. ఎంత మంది అయినా ఉండనివ్వండి, దాని మీద ఆల్రెడీ ఇంకా పిల్లలు ఎవరైనా ఉండనివ్వండి, అస్సలు ఊరుకోదు గైస్. ఫస్ట్ నేనే వెళ్ళి కూర్చోవాలి, ఎవరైనా ఉండనివ్వండి నేనే పోయి కూర్చోవాలి, అది నాది, నా కోసమే పెట్టారన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట ఆమె. ఇంకా ఆమెను తీసుకొని వచ్చి ఇంకా నాకు కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా దేదీప్యకి మిల్క్ అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా నేను నాకు కావాల్సినవి అన్నీ షాపింగ్ తీసుకొని వస్తున్నాను అనమాట. ఈమెను పెట్టుకొని షాపింగ్ అంటే అది మామూలు విషయం కాదు గైస్. ఆమెను మేనేజ్ చేసుకుంటూ చేయాలి అని అంటే చాలా కష్టం అనమాట. ఇవి తెలుసా గైస్, ఫూఫు అంటారు కదా, గడ్డలు అనమాట. ఒకసారి ట్రై చేయాలి ఫూఫు కూడా. లెట్స్ సీ అది ఎట్లా అవుతుందో ఏమో తెలీదు. ఇంకా నాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ మాకు కావాల్సినవి అన్నీ తీసుకునే లోపు వాళ్ళ డాడీ వచ్చాడు. ఇంకా మేమైతే బ్యాక్ టు హోమ్ గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.